బద్ధకం మింగేస్తున్నా గానీ ఇంకా పని చేయాలి తప్పదు. దిమాగ్ ఖరాబ్. వీళ్ళు మళ్ళీ ఓవర్ చేస్తున్నారా? ఎందుకురా వద్దురా అన్నా వినరు. కోవా బన్ కోవా బన్ కోవా బన్ కోవా బన్. మీ బన్నులో రెట్టయ్యా ఈడు చూడు రీక్రియేట్ చేసిండు దాన్ని. నాకు నిద్ర వస్తారా ఇట్లాంటి వీడియోలు చూస్తే, ఈ బీజిఎంలు వింటే. అబ్బాయి సైకిల్ మీద పోయి కోవా బన్ చేసి చిన్న పిల్లలకు అమ్ముతున్నాడు. ఇంట్లో చేసిందే మేడం. చెప్పకు. మన యాక్టింగ్ చూడు. ఇంట్లో చేసింది మేడం. ఇంట్లో చేసిందే మేడం. చెప్పకు. పేదవాడు ఏడిస్తే అంత జాలి. పేదవాడు తప్పు చేసి ఏడిచినా కూడా జాలే మనకి. సార్ ఆధార్ కార్డు పెట్టి మేము ఎందుకు తిరుగుతాం సార్? సో జర్నలిస్ట్ పోయి అడిగితే అది రీక్రియేట్ చేసిండు అన్నట్టు. దీని మీద ఎక్స్పైరీ డేట్ ఎదురా? సార్ అది మొన్న చేసిన బ్రెడ్ సార్, షాప్ చెప్పాడు. ప్లీజ్ ఫాలోయింగ్ అడుక్కుంటావేంట్రా? ఫాలోయింగ్ కోసం చేసావా ఇదంతా? అంత ఓపెన్ గా ఫాలోయింగ్ అడుక్కుంటున్నావు ఇదా? ఇద్దులా ఇది. మళ్ళీ వీడికి ఫాలోయింగ్ ఎంత ఉంది తెలుసా? చూడు. ఒకడిని మించిన మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రా కల్లారా. మళ్ళీ ఇచ్చిన ఓవర్ యాక్షన్ కి జనాలందరూ ఎమోషనల్ కమెంట్లు. బుర్రలు ఏడుంటాయిరా మీ? ఇక్కడ ఉంటాయిరా బుర్రలు మీ? ఇప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఏ కమ్యూనిటీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. సో వీడు ఇప్పుడు వచ్చి ఏమంటాడు? రిచ్ ఆర్ పూర్, ఎవరు తప్పు చేసినా అది తప్పే. మరి ముస్లిమ్స్ తప్పు చేసినప్పుడు, క్రిస్టియన్స్ తప్పు చేసినప్పుడు నువ్వేం పీకావయ్యా? బట్ ఒక హిందూలాగా బతికి తప్పు చేస్తే మాత్రం అది తప్పు అంటాడు. ఎందుకంటే వీడు హిందూ కాదు. సో నేను ఇక్కడ హిందూ ముస్లిం చేయట్లే. నేను పాయింట్ ఏం చెప్తున్నా మీకు, ఓపెన్గా ఒక హిందూ మాత్రమే సెక్యులర్గా బతకాలి అని ఎందుకు కోరుకుంటారు వీళ్ళు? అండ్ సెక్యులరిజం నేను కూడా ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడు కోవా బన్ అమ్ముతున్న వ్యక్తులు అక్కడ నలుగురు ముస్లిమ్సే. సో ఆ ముస్లిమ్స్ కి చాలా మంది వెళ్ళి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఐ అప్రిషియేట్, నేను కూడా చూపిస్తా. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ముస్లిమ్స్ నలుగురు అక్కడ బిజినెస్ చేస్తున్నారు కదా, దాంట్లో ఒక హిందూని చేర్చుకుంటారా? నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ చేర్చుకోమని నా సెకండ్ సజెషన్. అండ్ చేర్చుకుంటే అప్పుడు నేను నమ్ముతా. అంటే ఇటువైపు ఒక న్యాయం అటువైపు ఒక న్యాయం ఉండొద్దు. దీంతో పాటు తీసుకుని అమ్మాలి అని అర్థమయ్యేలాగా చెప్పాలి, ఎలా అప్లై చేయాలో చెప్పాలి. అంతేకాని బెదిరించకూడదు. రూల్స్ మాట్లాడే ముందు హ్యుమానిటీతో ఆలోచించు, హేట్రెడ్ తో విషయం చిమ్మటం కాదు. ఇప్పుడు హ్యుమానిటీ గురించి నేను మాట్లాడుకుంటే, నీకు ఇన్సిడెంట్స్, హ్యుమానిటీ, మానవత్వం, చచ్చుబడిపోయిన థింగ్స్ నీకు 100 చూపిస్తాను నేను. 100 చూపిస్తా. ఆ 100 థింగ్స్ పైన ఇతన్ని మాట్లాడమను, వాళ్ళని కూడా చక్కగా ఉండమను. కన్వర్షన్ పేరుతో ఎన్ని దారుణాలు చేస్తున్నారు, బలవంతంగా ఎంత కన్వర్షన్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా కన్వర్షన్ నడుస్తుంది. ఒక వ్యక్తి దగ్గరికి పోయి ఇష్టం లేకుండా ఇది చదవండి, ఇది తీసుకోండి అనే అర్హత ఎవరికి లేదు. పెహల్గామ్ అటాక్ ని రియల్ అని చెప్పి మాట్లాడలేదు వీళ్ళు. అవునరా కట్టుందా లేదా అని చూసి చంపిరని మాట్లాడలేదు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు వచ్చి హ్యుమానిటీ గురించి మాట్లాడతారు. అంటే ఇక్కడ హ్యుమానిటీ చూపించడానికి నేను సపోర్ట్ చేస్తా, బట్ అక్కడ ఎందుకు చూపించలేదని క్వశ్చన్ చేస్తున్నాను నేను కూడా. జాగ్రత్త పెరుగుతుంది. అంటే అమ్ముకునేవాడు ఎంత పూర్ అయితే అంత ధైర్యంగా క్వశ్చన్ చేస్తాడు. బిజినెస్ మ్యాన్ ఎంత పవర్ఫుల్ అయితే అంత జాగ్రత్తగా ఉంటాడు. మేము కరప్షన్ ని ఒక మాట చెప్తారా, జనాలు కూడా, వీడు కూడా, అందరూ కూడా ఒక రిచ్ మ్యాన్ తప్పు చేస్తే వాని తిడతారు, కొడతారు. కానీ ఒక పూర్ మెన్ తప్పు చేస్తే ఇట్లా సింపతి చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవా బన్ అనేది 10 రూపాయలు దొరుకుతుందంటే అది హెల్దీనే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఇట్స్ నాట్ హెల్దీ. సో ఈ అన్హెల్దీ ప్రోడక్ట్ ని ఒక రిచ్ మ్యాన్ అమ్మిండనుకో, జనాలు అందరూ వాడిని వేసుకుంటారు, వాడిని కొడతారు, వాడిని తిడతారు. అదే ఒక పూర్ మెన్ అమ్మిండనుకో ఏడ్చుకుంటూ, అది తప్పు కాదా? అది తప్పు కాదా అంటున్నా నేను. ఒక రిచ్ మ్యాన్ అమ్మితే తిట్టుకుంటావు, తిడతావు. మరి ఒక పూర్ మెన్ ఏడ్చుకుంటూ అమ్మితే తిట్టావా? లాజికే కదా. ఒక రిచ్ మ్యాన్ అమ్మితే మిడిల్ క్లాస్ వాడు పోయి, అంటే కొంచెం డబ్బులు ఉన్నోడు పోయి కొనుక్కొని చచ్చిపోతుండొచ్చు. బట్ ఒక పూర్ మెన్ అమ్మితే పూర్ పీపులే చచ్చిపోతారు. సో రిచ్ పూర్ మ్యాటర్ కాదు, తప్పు మ్యాటర్ అవుతుంది. ఇక్కడ పూర్ మెన్ చేసింది కూడా తప్పే. చావు దెబ్బ కొట్టాడు. అండ్ రిపోర్టర్ మాట్లాడిన విధానం కూడా తప్పే. నేను ఇద్దరికి సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుళ్ళ దగ్గర, జాతరల దగ్గర అది ఒక స్పిరిచువల్ ఏరియా. అక్కడ అన్య మతస్థులు వెళ్ళి అమ్మనే అమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు పెద్ద కూరలు తింటారు, నాన్ వెజ్ తినొస్తారు. అది కరెక్టే కాదు. PFI కి అనుబంధ సంస్థని, సో వీళ్ళంతా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనేది అంతా కావాలని చేస్తున్నారని, సో ఇట్లాంటి ఒక స్టోరీ కూడా ప్రెజెంట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దట్స్ ఓకే. నేనైతే నా మీద ఎవరో ఇంకా వీడియోస్ చేసినా కానీ పెద్దగా రియాక్ట్ అవును. ప్రూఫ్ పెట్టి, విత్ ప్రూఫ్ పెట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? నువ్వు స్టోరీ ఫేక్ అని ఎట్లా అంటావురా దాన్ని? ఇట్స్ ఎ ఫ్యాక్ట్ థింగ్ అది. అరే ఎవర్రా బాబు మీరు? హ్యుమానిటీ పేరుతో టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేస్తున్నావురా? ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నావా? మళ్ళీ నువ్వే వచ్చి హ్యుమానిటీ గురించి మాట్లాడాలి. అరే తప్పు చేసింది డబ్బులున్నోడైనా లేనోడైనా తప్పే. ఓపెన్ గా PFI ఒక ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న ఇక్కడ బ్యాన్ చేసింది. అన్వేషణగాడు దేవుళ్ళని తిట్టాను అని నిరూపిస్తే 10 లక్షల బహుమతి. అరే నిరూపిస్తే 10 లక్షల బహుమతి ఇస్తాను అని రాయాలరా నువ్వు? బహుమతి అంటే నువ్వు ఇస్తావో ఎవరికి తెలుసు? 16 Pro భగవారంగ్ ఫోన్ కొని దానికి సీత అని పేరు పెట్టిన అన్నాడు. రేపులు జరుగుతాయి, సీతమ్మకి జరగలేదా, ద్రౌపదికి జరగలేదా అన్నాడు. అది తిట్టు కాదారా? తిట్టినావు, ఇప్పుడు 10 లక్షలు. కోవా బన్ కుట్ర, మత విద్వేషాల ఎజెండా. అరే కోవా బన్ కుట్ర ఎట్లయితుంది రా పిచ్చనాయాల? అరే ఇప్పుడు ఒకడు కోవా బన్ అమ్ముతారా, నేను వెళ్ళి పని ప్రశ్నిస్తారా?
సో అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు చెప్పి నేను జోష్లు వెళ్తారా? అండ్ ఇట్స్ నాట్ హెల్దీ రా కోవా బన్ అనేది. అది పెద్ద టాపిక్ కారా? అక్కడ కొట్టినరా వాడిని, గలీదుగా తిట్టినరా? లేదు. అది పెద్ద టాపిక్ కా అని అడుగుతున్నా నేను. మళ్ళీ ఈడు అది పెద్ద టాపిక్ కా, మనకు అనవసరమా అని అంటాడు. కుట్రా అని thumbnail వేసి వీడియో చేస్తాడు. ఈడు పెద్ద కుట్రా. బ్రో నాన్ వేసిన లేటెస్ట్ వీడియో చూడు, బత్తాయిలు అంటే టెర్రరిస్ట్ల కంటే డేంజర్ అంటుండు. నేను కూడా అంటా వాడే టెర్రరిస్ట్, వాడే ఒక బుగ్రవాది అనాలంటే నేను 100 అంటా. అర్థమైందా? సాయిబాబాను కొట్టేశారు, అబ్దుల్ కలాంను కొట్టేశారు, అంబేద్కర్ని కొట్టేశారు, గాంధీజీని, మదర్ తెరీసా అందరూ అయిపోయారు. ఫస్ట్ సాయిబాబాని కొట్టేశాడు అంటుండు. ఇప్పుడు నేను సాయిబాబాని ఏమనను, ఎందుకంటే నాకు తెలియదు, మ్యాటర్ తెలియదు. బట్ కొన్ని బాబా గుడులు ఎట్లా కడుతున్నారా, ఎందుకు కొట్టేశారా? అక్కడ కారణం ఉంది కాబట్టే కొట్టేశారు. కొన్ని గుళ్ళల్లో శివుడిని కాళ్ళ కింద పెడుతున్నారు, బాబా కాళ్ళ కింద దగ్గర. అది ఎంతవరకు కరెక్టరా? అండ్ క్రిస్టియన్ సింబలు, అల్లా సింబలు, హిందూ సింబలు, 3 సింబల్ ఒక్క చోట పెట్టి మిడిల్లో సాయిబాబాని పెడుతున్నారు, అట్లా గుడి కడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టరా? లాజికే కదా. మళ్ళీ అబ్దుల్ కలాంని కొట్టేశారా? ఎక్కడ కొట్టేశారా? ప్రూఫ్ చూపి నాకు. మొన్న నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ ని ఒక ముస్లిం కత్తితో పొడిచిండు. వాడిని ఎన్కౌంటర్ చేస్తే 1000 మంది ముస్లిమ్స్ వచ్చిండ్రు వాడి శవం దగ్గరికి. వాడి మీద ఒక 12-13 కేసులు ఉన్నాయి. అదే అబ్దుల్ కలాం జయంతి అప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ వస్తారా? అది లాజిక్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకేమన్నాడు? అంబేద్కర్ ని కొట్టేశారంట. రేయ్, అంబేద్కర్ బొమ్మలు ఇప్పటికీ ఇక్కడ మెయిన్ ఏరియాలో ఉన్నాయంటే కొట్టారని అర్థం కాదు. అదే ఇక్కడ నుంచి హిందూ మెజారిటీ తప్పుకుంటే ఆ బొమ్మలు ఉండవు. అది నువ్వు రియలైజ్ కావాలా, అందరూ రియలైజ్ కావాలా. అండ్ నెక్స్ట్ గాంధీజీని కొట్టేశారంట. సుభాష్ చంద్రబోస్ ఎట్లా చచ్చిపోయాడు? నువ్వు నాకు ఆన్సర్ చెప్పు, అప్పుడు నీకు చెప్తా ఎందుకు కొట్టేశారు. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ తర్వాత మదర్ తెరిస్సాను కొట్టేశాడు అంటారు. అరే, మదర్ తెరిస్సా కన్వర్ట్ చేసింది అని ఉందిరా అని అంటారా? సో కన్వర్ట్ చేసినప్పుడు మదర్ ఎట్లా అవుతుందరా? నీకు తిండి పెట్టిండ్రు, చదువు చెప్పిండ్రు కదా అని చెప్పి నువ్వు కన్వర్ట్ అవుతావేమో. బట్ మేము కన్వర్ట్ చేసుకోవడానికి తిండి పెడుతున్నారు, చదువు చెప్తున్నారని మేము అనుకుంటాం. మళ్ళీ నువ్వు కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీ పిల్లలకి పెట్టారు, కొత్తగా కన్వర్ట్ అయ్యే వాళ్ళకే పెడతారు. అది రియలైజ్ కనరా ముందు. అక్కడ వ్యూస్ ని వాళ్ళే క్రియేట్ చేస్తారు, లైక్లు, కమెంట్లు వాళ్ళే చేస్తారు. ఈడు వ్యూస్ రీచ్ కోసం ఎన్ని కాంట్రవర్సీలు చేసిండు మీకు తెలుసు. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మల్ని తిట్టిండు మీకు తెలుసు. ఈడు ఇప్పుడు నాశనం అయిపోయిండు కాబట్టి వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తుండు, రీచ్ కోసం వ్యూస్ కోసం చేస్తున్నారని. బట్ ఈడు పతనం కాకముందు వీడే ఆ పనులు చేసిండు, వ్యూస్ కోసం రీచ్ కోసం. వచ్చి నీతులు చెప్తాడు మనకి. ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ తయారు చేసేసుకోవచ్చు, జస్ట్ 10,000 రూపాయలతో ఐటీ కంపెనీ పెట్టచ్చు. గాల్లో గ్యాస్ ఇడిచినంత ఈజీగా నోట్లోంచి అబద్ధాలు మాట్లాడతావు, ఏది పడితే అది మాట్లాడతావు. మళ్ళీ మన చందు అక్క, హిందూస్ ఇన్ డేంజర్ ఎవరి నుంచి? జై శ్రీరామ్ అనే వర్డ్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది వీడియోలో? అవసరం లేదు. ఇప్పుడు ఓం నమ శివాయ అంటారు, హరే కృష్ణ అంటారు, అట్లనే జై శ్రీరామ్ అంటారు. అసలు గాడ్ వర్డ్ యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? దేశంలో 80% మంది హిందువులు ఉన్నా కూడా ఈ హిందువులు ఎంత ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి భయాలు, లేనిపోని భయాలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి చూసే పాయింట్ ఏంటంటే 80% మంది హిందువులు ఉన్నా కూడా ఇంకా హిందువులు డేంజర్ అంటుంది. ఇదే thumbnail వేరే కమ్యూనిటీలో 80% అయినరు అనుకో, ఆ thumbnail వేయలేము కూడా. అండ్ ఇట్స్ ఆల్వేస్ వై ఓన్లీ హిందూ షుడ్ బి సెక్యులర్? నాకు చెప్పండి, హిందువే వేరే కమ్యూనిటీ వాళ్ళని హేట్ చేస్తాడా, లేకపోతే వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా హిందువులని హేట్ చేస్తారా? లేదా చేస్తారు, అది మీకు తెలుసు. మరి వాళ్ళని కూడా చేయకని చెప్పండి. కేవలం వీళ్ళకే ఎందుకు చెప్తారు? వీళ్ళు 80% మంది కూడా అంత హ్యాపీగా బతుకుతారు వాళ్ళు. నేను ఇక్కడ హిందూ ముస్లిం చేయట్లా, నాకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను ఇది అంతా డైరెక్ట్ మాట్లాడతా. అరే తుమ్ మెజారిటీ हो गया तो हम लोग नहीं बचते అంటా నేను. అలా ఆవట్టరు. అండ్ పహల్గామ్ అటాక్ అప్పుడు కులేయాం పైంట్ తీసే చంపిండ్రు, దాన్ని ఈవిడ సెక్యూరిటీ ల్యాబ్స్ అంది. ఎట్ ది సేమ్ టైం అదొక కమ్యూనల్ వైలెన్స్. ఇట్లా కూడా ముస్లిమ్స్ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ చిన్న చిన్న పిల్లల్ని చూపిస్తాను నీకు. జస్ట్ అదర్ కమ్యూనిటీ మీద బాంబులు వేసేస్తా, కమ్యూనల్ వైలెన్స్ చూపించేటోళ్ళని. సో ఆ థింగ్స్ ని ఇంత స్ట్రాంగ్ గా కండెమ్ ఎందుకు చేయరు ఇట్లు? వాళ్ళని ఎందుకు సెక్యులర్ గా ఉండమని చెప్పారు ఇట్లు? తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందంటే ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడాడు. బట్ కోవా బన్ను గురించి మాత్రం, కోవా బన్నులో కూడా కల్తీ ఉంటుందా అంటే మాత్రం సింపతి. మళ్ళీ వాడికి HDPI వచ్చి సపోర్ట్ చేస్తుంది. దాన్ని కూడా పాయింట్అవుట్ చేందుకు చేయరు? ఎవరు పర్మిషన్? ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నేను పర్మిషన్ లేకుండా వీడియో పెట్టకూడదంట. మరి ఇతను ఎవరు పర్మిషన్ తీసుకో? వాడొకడు చెప్పి వీడియోలు చేసుకుంటాడు, వాడు ఫోన్ చేసి వార్నింగ్లు ఇస్తాడు. నువ్వు కూడా ప్రూఫ్ ఉంది PFI తో HDPIకి సంబంధం ఉందని, అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని. దాన్ని ఎట్లా స్టోరీ అంటావు? నువ్వు కథలు పడతావు, కానీ వేరే వాడు పడితే మాత్రం అది కథలు, నువ్వు పడితే అది కథ కాదు. ఇప్పుడు ఒకడు ఓవర్ యాక్షన్ చెప్తాడు చూడు. ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తున్నావు? మరి మీడియా వాళ్ళు అందరినీ కలిపంటా ఉన్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇవ్వకుండా ఇది కరెక్ట్ కాదు, మీరు లైవ్ లో ఇట్లా చెప్పి ఇంటర్వ్యూలు చేసుకునేటోడు కూడా వచ్చి అరుస్తారా టైం బాగాలేకపోతే? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళకి పని పువ్వు ఉంటుందా? ఇన్స్టాగ్రామ్ అంటేనే 1 నంబర్ చెప్పి గట్టిగా మాట్లాడుకుంటే ఇదే అరుపు వేరోడు చేస్తే లెవ్వది, ఒక రిచ్ మ్యాన్ చేస్తే లెవ్వదిళ్ళకి, ఒక హిందూ మీద జరిగితే లెవ్వదిళ్ళకి. మళ్ళీ వీళ్ళే వచ్చి రెచ్చగొడదాం అని ట్రై చేసినా కూడా ఇలాంటివి నార్త్ లో వర్కౌట్ అవుతాయి కానీ సౌత్ లో వర్కౌట్ అవ్వవు అని చెల్లు అనిపించారని చెప్పారు. ముందుగా మీ అందరికీ కొడతావు చప్పట్లు. ఎందుకు కొట్టావు నువ్వు?
కొడతావు చప్పట్లు. నార్త్ లో కన్వర్షన్ తక్కువ ఉంది క్రిస్టియానిటీ. ఏపీలో చెత్త చేస్తున్నారు, గుళ్ళలాగా కడుతున్నారు చర్చిలని. అది బైబిల్కే విరుద్ధం. అవును, మరి సౌత్ లోనే కన్వర్షన్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు. నార్త్ లో చేద్దామంటే గుద్దుని కొడతారు కదా వాళ్ళు. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లా మన దేశాన్ని ద్వేషించే వాళ్ళు కూడా కోల్కతా, బెంగళూరు, కర్ణాటక అండ్ మన తెలంగాణ ఇటే వస్తారు. ఎందుకంటే ఇక్కడనే కదా సెక్యులరిజం ఉంటుంది. అరే అన్ని వైపుల నుంచి ఆలోచించాలరా. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ మన ఛానల్లో కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా వస్తాయి.